హలో, గుడ్ ఈవినింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి. ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మీకు అంతరించిపోయిన అరుదైన కళ గురించి చెప్తాను. అసలు మొత్తానికి అంతరించిపోయింది, ఎక్కడ కనిపించట్లేదు, అది చూపిస్తాను రండి. ఒక బేసను, ఒక గిన్నె రెండు తీసుకోవాలి. ఇవి నూకలు, బియ్యం పట్టగా వచ్చిన నూకలు. మనము బియ్యము జల్లెడబెట్టినప్పుడు ఆ జల్లెట్లోంచి నూకలు వస్తాయి కదా, నూకలతో పాటు చిన్న చిన్న రాళ్ళు లాంటివి కూడా కింద పడతాయి, నూకల్లో కలిసిపోతాయి. వాటిని తీయాలంటే మనకు చాలా కష్టమవుతుంది, ఒక్కొక్కటి ఏరలేము. కాబట్టి వాటిని గాలించుకోవాలి. గాలించుకోవడం అనే మాట జనరల్గా ఎంతమంది తెలుస్తుందో నాకు తెలీదు. ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎంతమంది నాలా గాలిస్తారు చెప్పండి. ఈ గిన్నెలో పోసుకోవాలి బియ్యం. మనకి ఎన్ని బియ్యం కావాలో అన్ని బియ్యం పోసుకోవాలి. ఈ బేసన్లో వాటర్ పట్టుకోవాలి. వాటర్ తెస్తాను. చాలు. ఇట్లా వాటర్ పెట్టుకోవాలి. ఈ నీళ్ళు దీంట్లో ఈ గిన్నెలో పోసుకోవాలి. ఈ గిన్నెలు బేసన్ల నీళ్ళు ఈ గిన్నెలో పోసుకోవాలి. ఒకసారి రౌండ్గా కలపాలి బియ్యాన్ని. కలిపితే రాళ్ళు ఇసుక ఏమున్నా కిందికి వెళ్తాయి. మంచి ఇట్లా కలిపినట్టు అంటే రాళ్ళు ఇసుక అన్నీ కిందికి వెళ్తాయి. దీన్ని ఇప్పుడు ఇట్లా ఇట్లా అనాలి. కిందతో చేతులు, రెండు చేతులతో ఇట్లా అంటుంటే ఇంకా ఏమైనా రాళ్ళు ఉన్నా కిందికి వెళ్ళిపోతాయి అన్నీ. దీన్నే గాలించుకోవడం అని అంటారు. కొంచెం వాటర్ తగ్గినాయి, వాటర్ తీసుకుంటాను. మళ్ళీ ఒకసారి గాలించుకోవాలి మంచిగా. ఈ విధంగా అంటూ గాలించుకోవాలి. దీన్ని గాలించుడు అంటారు. గాలించుకోవాలి. ఈ నీళ్ళు ఇట్లా చేతితో తీసుకుంటూ గిన్నెలో పోసుకుంటూ గాలించుకోవాలి. రెండు చేతులతో ఒక చేయి పైన కింద ఇట్లా అనుకుంటుంటే ఇసుక అంతా రాళ్ళన్నీ కిందికి వెళ్తాయి. బియ్యము నూకలు పైనుండి ఇట్లా బేసన్లో పడిపోతాయి. ఒకటేమో నల్లది వచ్చింది. ఏమన్నా వచ్చినా ఇట్లా అనుకోవాలి. దీంట్లో ఈ చేయి నుంచి గిన్నెలు వేసేసుకోవాలి. లాస్ట్ కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. అంతా రాళ్ళు ఇసుక లాస్ట్కి ఉంటాయి. దీంట్లో ఎక్కువ ఏం లేవు కానీ ఒక్కోసారి చాలా ఉంటాయి. అసలు ఏమీ లేనట్టే ఉన్నాయి. ఈసారి నీట్గా ఉన్నాయి. ఏమీ లేవండి, నీట్గా ఉన్నాయి. అసలు ఏమీ లేవు. ప్రతిసారి ఇట్లుంటే బాగుండు. ఇప్పుడు ఇదంతా బాగా కడుక్కొని ఇట్లా కడుక్కోవాలి. ఒకసారి నీట్గా కడుక్కొని వాటర్ అన్నీ తీసేసుకోవాలి. వాటర్ తీసేసిన ఈ నూకలను ఈ బుట్టలో వేసుకుంటే నీళ్ళన్నీ వెళ్ళిపోయి నూకలు మిగులుతాయి. తర్వాత వీటిని ఆరబెట్టుకోవచ్చు మనం. ఈసారి నీట్గా ఉన్నాయి రేషన్ బియ్యం. రాళ్ళు లేవు, ఇసుక లేవు, మెరిగలు లేవు, ఏవీ లేవు.
ఇట్లా వాటర్ పడుతుంటాయి. వాటర్ అన్నీ అయిపోయేదాకా పెట్టుకొని ఒక క్లాత్ వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. దీంట్లో ఏమైనా ఉన్నాయేమో, వీటిలో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇసుక రాళ్ళు, బాగా కడుక్కోవాలి. ఇట్లా మంచిగా బాగా పిసుకుతూ నూకలన్నీ కడుక్కోవాలి. ఏమన్నా దుమ్ము ధూళి డస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడే చెరిగా నీట్గా ఏముండదు ఇందులో, కానీ ఇంకా ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఈ బియ్యం కడిగిన నీళ్ళన్నీ చెట్లకు పోసేయాలి. చాలా బలం ఈ నీళ్ళు చెట్లకు పోస్తే మంచి కూరగాయలు మంచిగా వస్తాయి. నా కూరగాయల సీక్రెట్ ఇదే. కూరగాయలు బాగా రావడానికి సీక్రెట్ ఇదే. ఈ నీళ్ళే పోస్తాను నేను. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు. మళ్ళీ గిన్నె తీసుకొని మంచి ఇట్లా కలుపుకోవాలి ఒకసారి. ఇసుక ఏమన్నా ఉన్నా కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి గాలించుకోవాలి ఇట్లా. ఈ విధంగా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చేస్తారేమో. నాకు ఒకవేళ చేసే వాళ్ళు ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, ఎంతమంది చేస్తారు నాలాగా. నేను కూడా తెలుసుకుంటాను కదా. ఇప్పటి పిల్లలకైతే దీని పేరు కూడా తెలియదు. గాలించుడు అంటే ఏంటిది అంటారు. ఇంకా అయిపోవచ్చిందండి. కొన్నే ఉన్నాయి. అంటే ఏమన్నా ఈ లాస్ట్లో ఉండాలి ఇసుక. ఈసారి ఏం లేవు, నీట్గా ఉన్నాయి బియ్యం, చాలా బాగున్నాయి అసలు ఈసారి. ఒక్కొక్కసారి అస్సలు బాగుండే. ఏమీ లేవండి, మీకు కనిపిస్తుందా? అసలు ఏమీ లేవు. కొన్ని అప్పుడు మొన్న చేసినప్పుడు కొన్ని దొడ్డు దొడ్డు రాళ్ళు వచ్చినాయి అంతే. ఏమీ లేవు, ఏమంటే ఏం లేవు. ఒక్క ఇసుక రాయి కానీ ఏదీ లేదు. అసలు గాలిచ్చి కూడా వేస్ట్. ఏమీ లేవు, నీట్గా ఉన్నాయి బియ్యం. మంచి బియ్యం వచ్చినాయి ఈసారి. ఇట్లుంటే ఏ కష్టం ఉండదు. ఇప్పుడు బియ్యం అన్నీ వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇది ఒక క్లాత్ వేసి ఆరబెట్టుకోవాలి. ఇట్లా డైనింగ్ టేబుల్ మీద ఒక క్లాత్ వేసి, ఇది డైనింగ్ టేబుల్, ఒక క్లాత్ వేయాలి. ఇట్లా క్లాత్ వేసి బయట వర్షం పడుతుంది, లేకపోతే బయటనే పెట్టేదాన్ని. కొంచెం ఎండ వస్తే ఇప్పుడు ఇట్లయితే ఆరుతాయి. కొంచెం ఆరాక కొంచెం ఎండ వస్తే బయట పెడతాను మళ్ళీ. ఇట్లా నేర్పుకోవాలి. దీన్ని నేర్పుడు అంటారు. ఒక క్లాత్ వేసి నేర్పుకోవాలి. నేర్పడం దీని పేరు. అన్నీ సరిగ్గా అనడు కానీ నేర్పుడు అంటారు. ఇప్పుడు ఆ పేరు ఎవరికి తెలుసో తెలియదో కానీ మేమైతే అప్పుడు నేర్పుకునేవాళ్ళం. ఇంక ఇట్లా వేళ్ళతో ఇట్లా అని ఎంత బాగా, ఇది ఒక పెద్ద ఆట అసలు. చాలా బాగా అనేవాళ్ళు. ఇట్లా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. అట్లా అనేవాళ్ళు. రెండోసారి గాలిచ్చినవి కూడా తీసుకొచ్చి ఆరబోస్తున్నాను. మొత్తం ఈ క్లాత్ అంతా స్ప్రెడ్ అయ్యేట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. తొందరగా ఆరుతాయి. బయట పెడితే తొందరనే ఆరుతాయి కానీ బయట వర్షం పడుతుంది. సమ్మర్ అయితే ఒక రోజులో ఆరిపోతాయి. మనకి ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి తొందరగా ఆరవు. క్లాత్ అంతా ఏం మలకలు లేకుండా నీట్గా పరుచుకోవాలి.
ఇది కూడా కలేనండి. ఇంత కరెక్ట్గా అనడము, చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇది నూకలు గాలిచ్చుడు. ఒక గంట 2 గంటలలో కొంచెం తడంతా ఆరిపోతుంది. అర్జెంట్ ఉంటే వేయించుకోవాలి. వేయించుకుంటే తొందరగా వేడైపోయి ఎండిపోయినట్టు అవుతాయి. అప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకు రవ్వ అవుతుంది. లేదు ఏం అర్జెంట్ లేదంటే ఇట్లాగే ఒక రోజంతా పెడితే ఎండిపోతాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఆ గీతలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుంది. ఇట్లాంటి కళలు మన పూర్వీకుల దగ్గర చాలా ఉండేవి. కానీ ఇప్పుడు యంత్రయుగం అయిపోయింది కదా. దేనికి పెద్దానికి యంత్రాలే. టైం లెస్, వర్క్ లెస్, హెల్త్ నీళ్ళు. పని లేక హెల్త్ పాడైపోవడం, కూర్చోవడం, తినడం, వేలు కదపడం. వేలు కదపడం తప్పించి ఇంకో పని లేదు. బ్రెయిన్ వేళ్ళు, బ్రెయిన్కి పని, వేళ్ళకి పని, శరీరానికి పని లేదు. ఈ విధంగా చేసుకుంటే చూడండి హెల్త్ మంచిగా ఉంటుంది. శరీరం ప్రతి భాగం కదులుతుంది మనకు. కదే మనం హెల్తీగా ఉంటాము. మన పిల్లల్ని హెల్తీగా చూసుకోవచ్చు. ఇంటికి లేడీస్ హెల్తీగా ఉంటే ఇల్లంతా హెల్తీగా ఉంటుంది. ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లి పాతి ఆరోగ్యంగా ఉంటారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. తెల్లవారింది, 5:30 అవుతుంది టైము. స్నానం చేసి బయటకు వచ్చాను. ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు పూజ చేసుకోవాలి. పువ్వులు తెచ్చేసుకున్నాను, ఇంకా పూజ చేసుకోవాలి. చూడండి ఇల్లంతా నీట్ అయిపోయింది. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా అసలు తెల్లవారలేదు, 5:30 అయింది. ఇంత చీకటిగానే ఉంది. బయటంతా చీకటే ఉంది. పూజ కూడా అయిపోయిందండి. 5:30కి స్టార్ట్ చేస్తే 6 అయింది పూజ అయ్యేసరికి. ఇవి నిన్న మనం ఆరబెట్టుకున్న నూకలు మంచిగా ఆరిపోయినాయి చూడండి. వీటిని ఇప్పుడు ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే రవ్వ పట్టుకోవాలి. నేనైతే రవ్వ పడతాను. రవ్వ పట్టడానికి కోసమే చేసినాను. రవ్వతో ఉప్మా బాగుంటుంది. బియ్యపు రవ్వతో ఉప్మా. ఉప్పుడు పిండి అంటారు తెలంగాణ సైడ్. ఉప్పుడు పిండి చాలా బాగుంటుంది. మీకు అది కూడా ఒకసారి చేసి చూపిస్తాం. మంచిగా ఎండిపోయినాయి. ఈ నూకలన్నీ ఈ డబ్బాలో పోసుకోవాలి. కొలుసుకోవాలి డబ్బాతో. ఇది 1 కేజీ డబ్బా. కరెక్ట్గా కేజీ ఉంటుంది ఈ డబ్బా. ఈ గిన్నెలో పోసేసుకోవాలి. ఇంకా ఈ డబ్బాలో ఇన్ని వచ్చినాయి. దాదాపు 2 కలిపి 2 కిలోలు ఉంటాయి. 2 కిలో కొంచెం తక్కువ ఉంటాయి. వీటితో రవ్వ చేస్తాను నేను. బియ్యపు రవ్వ. చూస్తారు కదండి వీడియో. మన పూర్వీకులు ఏ విధంగా చేసుకునే వాళ్ళు చూపించాను కదా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.